ఒక విమానం కూడా వేలంకి వెళ్తుందా? అది ఈడీ చరిత్రలో తొలిసారి. హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్లోని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పార్క్ చేసి ఉన్న హాకర్ 800A అనే లగ్జరీ ప్రైవేట్ జెట్ను 2025 మార్చి 7న ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఈ విమానం అమర్దీప్ కుమార్ మరియు క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో సీజ్ అయింది. ఈ కేసులో నకిలీ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరుతో సుమారు 792 కోట్ల పోంజీ స్కామ్ జరిగినట్టు ఈడీ ఆరోపిస్తోంది. దర్యాప్తు అనంతరం పిఎంఎల్ఏ అడ్జుడికేటింగ్ అథారిటీ అనుమతితో ప్రభుత్వం ఈ వేలం సంస్థ ఎంఎస్టీసీ ద్వారా జూలై 1న ఈ విమానాన్ని ఈ వేలానికి పెట్టారు. అయితే ఈ వేలంలో ఈ హాకర్ 800A ప్రైవేట్ జెట్ 3 కోట్లకు అమ్ముడైంది. అయితే ఇలా వచ్చిన మనీని ఏం చేస్తారు? ఈ వేలంలో వచ్చిన 3 కోట్లను కోర్టు అనుమతితో మోసపోయిన పెట్టుబడిదారులకు తిరిగి చెల్లించనున్నట్లు ఈడీ ప్రకటించింది. స్వాధీనం చేసుకున్న ఒక విమానాన్ని వేలం వేయడం ఈడీ హిస్టరీలో ఇది తొలిసారి అని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది.